స్ట్రోక్ డే సందర్భంగా ప్రత్యేక వైద్య శిబిరం. మెదడు, నరాలు, వెన్నుపూస, కండరాల వ్యాధులకు చికిత్స. నెల్లూరు జిల్లాలో ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అక్టోబర్ 29 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మనం అక్టోబర్ 29వ తేదీన వరల్డ్ స్ట్రోక్ డే జరుపుకుంటున్నాము. దీని ఉద్దేశం ఏంటి అని అంటే, స్ట్రోక్ యొక్క లక్షణాలని ఏ విధంగా గుర్తించాలి, ఎంత నిర్ణీత సమయంలో మనము హాస్పిటల్కి పేషెంట్ని షిఫ్ట్ చేయాలి, స్ట్రోక్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జనాల్లో సమాజంలోనే మనము ఒక అవగాహనని పెంచడం కోసము ప్రతి సంవత్సరం అక్టోబర్ 29వ తేదీ వరల్డ్ స్ట్రోక్ డేగా మనము జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము ప్రత్యేకంగా మనము కరోనా వచ్చిన తర్వాత, కరోనా సందర్భంలో ప్రపంచం మొత్తము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నది, ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉంది. ఈ సంవత్సరము అక్టోబర్ 29 స్ట్రోక్ డే సందర్భంగా కరోనా వచ్చిన తర్వాత కరోనా కూడా ఒక విధమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్గా పరిగణించి స్ట్రోక్కి మనము ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది. ఈ సంవత్సరము మనము ఇంతకు ముందుతో పోలిస్తే ఏ విధంగా రిస్క్ ఫ్యాక్టర్స్ మీద అవగాహన కల్పించాలో, కరోనా తీవ్రత ఏ విధంగా స్ట్రోక్ మీద ప్రభావం చూపెడుతుంది అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇదే అవగాహన సమాజంలోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో పర్టికులర్గా ఈ సంవత్సరము మనము జీవన విధానంలో ఏ విధమైనటువంటి మార్పులు కలుగు చేయాలి, ఏ విధమైనటువంటి స్ట్రోక్ రాకుండా చూసుకోవాలి, స్ట్రోక్ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా నిర్ణీత సమయంలోనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్ట్రోక్తో పాటుగా కరోనా లక్షణాలు ఉంటే దాన్ని ఏ విధంగా మనము జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని పర్టికులర్గా స్ట్రెస్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మనం ఈ సంవత్సరం ప్రత్యేకంగా జీవన విధానంలో మార్పులు, దానివల్ల వచ్చే ప్రభావం స్ట్రోక్ మీద ఎలా పడుతుంది అనే దానిపైన పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, వీటన్నిటితో పాటు మనకి కోవిడ్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్గా తయారైంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది మనకి హిమరేజిక్ స్ట్రోక్, ఇష్కిమిక్ స్ట్రోక్, ఇంకా వీనస్ స్ట్రోక్ కేసెస్ చాలా మటుకు పెరుగుతున్నాయి. సో ఈ కాలంలో మేము చూస్తున్న కేసెస్ ఏంటంటే స్ట్రోక్. సో కరోనా తర్వాత స్ట్రోక్ కేసెస్ పెరుగుతున్నాయి. వీటన్నిటికి కూడా స్ట్రెస్ కూడా కారణం. అంటే కరోనా నుంచి భయపడి చాలా ఆందోళనకి లోనై బీపీ, షుగర్ కూడా అన్కంట్రోల్డ్ అయ్యి దానివల్ల మనకి స్ట్రోక్ వచ్చేస్తున్నది, బ్రెయిన్ స్ట్రోక్. సో ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మనం ఈ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. ఇంకా స్ట్రోక్ రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం. అంటే ప్రపంచం మొత్తం ఈ స్ట్రోక్ రోజు ఏంటంటే, హార్ట్కి ఎలా అయితే అవేర్నెస్ ఉందో, అంటే మనకి హార్ట్ స్ట్రోక్ వస్తే చాలామంది వెంటనే ట్రీట్మెంట్కి వెళ్తారు, కానీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఒకరోజు చూద్దాం, కాసేపు చూద్దాం అన్నట్టు అలా డిలే చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఏంటంటే మనం ఈ సందర్భంగా ఇలాంటి స్ట్రోక్ సిమ్టమ్స్ వెంటనే కనబడితే హాస్పిటల్కి వెళ్ళి స్ట్రోక్ తీవ్రత పెరగకుండా కాపాడాల్సి ఉంటుంది. అయితే బ్రెయిన్ స్ట్రోక్లో ముఖ్యంగా ఏంటంటే టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారు. అంటే టైం గడిచే కొద్ది చాలా మటుకు న్యూరాన్స్, నరాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఈ సందర్భంలో న్యూరాన్స్ డ్యామేజ్ తగ్గాలంటే, ఎందుకంటే డ్యామేజ్ అయితే మనకి పర్మనెంట్ డెఫిసిట్ ఉండిపోతుంది. పేషెంట్స్ చాలామంది టైంకి రాక లేట్ అయిపోయే కొద్దీ వాళ్ళకి చెయ్యి, కాలు, మాట పూర్తిగా పడిపోయి చాలా కాలం బెడ్ రిడన్ కానీ, వీల్ చైర్ బౌండ్ కానీ ఉండిపోతారు. అయితే స్ట్రోక్ వల్ల ఆ పర్సనే కాకుండా ఒకవేళ వాళ్ళ బ్రెడ్ విన్నర్ అయితే మనకి ఆ ఫ్యామిలీ అంతా చాలా మటుకు ప్రాబ్లంలో పడిపోతుంది. సో స్ట్రోక్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. సో గుర్తించాలంటే మనకి మెయిన్గా ఒక చిన్న నిమోనిక్ చెప్తాను. ఏంటంటే బీ ఫాస్ట్ అని ఉంటుంది, BEFAST అని చెప్పి. బి అంటే బ్యాలెన్స్, సడన్గా బ్యాలెన్స్ కోల్పోవడం, సడన్గా కళ్ళు తిరగడం. F అంటే ఫేస్, మూతి వంకర అవ్వడం, మూతి కరెక్ట్గా లేకపోవడం, ఇంకా మాట సరిగ్గా రాకపోవడం. స్పీచ్, మాట తడబడడం. ఇంకా ఆర్మ్స్ అంటారు, అంటే చెయ్యి కాలు కోల్పోవడం, చెయ్యి కాలు మొద్దు బారడం, సడన్గా స్పృహ కోల్పోవడం. ఇంకోటి సడన్గా ఫిట్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలు. ఇవి వెంటనే గుర్తించి మనం హాస్పిటల్కి వెళ్తే, ఇప్పుడు ప్రస్తుతంలో చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇంట్రావీనస్, ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోలైసిస్ అని, మనకి ఎక్స్ట్రాక్షన్ డివైసెస్, అవన్నీ థ్రాంబస్ ఏదైతే ఉందో, క్లాట్ ఏదైతే ఉందో అదంతా తీసే డివైసెస్. ఇంకా అల్ట్రాసౌండ్ అబ్లేషన్ అని ఉంటుంది. ఇంకా బ్రెయిన్ బైపాస్ అండ్ బ్రెయిన్ స్టాంటింగ్ కూడా ఉంటుంది, బ్రెయిన్ వెజల్స్ ఒకవేళ నేరో అయిపోతాయి. సో ఇవన్నీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సి, అంటే ట్రీట్మెంట్ యూటిలైజ్ చేసుకోవాలంటే టైం
టైంకి హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. సో అందరికీ ఈ వరల్డ్ స్ట్రోక్ డే నాడు మనవి ఏంటంటే, స్ట్రోక్ వచ్చిన వెంటనే దయచేసి డిలే చేయొద్దు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా కోలుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, షుగర్, ఇంకా కొలెస్ట్రాల్, ఒబేసిటీ, ఇన్యాక్టివిటీ, స్ట్రెస్, ఇవన్నీ కూడాను చూసుకొని మంచిగా వ్యాయామం చేసి స్ట్రెస్ తగ్గించుకుంటే చాలా మటుకు స్ట్రోక్ రాకుండా మనం చూసుకోవచ్చు.